నమస్తే అండి. నా పేరు వాణి. ఈరోజు మనం అమెరికాలో ఉన్న న్యూ జెర్సీలోని స్వామినారాయణ్ అక్షర్ధామ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికాలోని న్యూ జెర్సీలో సుమారు 185 ఎకరాలలో స్వామినారాయణ్ మందిర్ నిర్మించడం జరిగింది. ఇది 9 గోపురాలున్న పాలరాతి మందిరం. అంతేకాక ఇంకా 12 హిందూ దేవాలయాలు నిర్మించడం జరిగింది. ఇది అమెరికాలోని వాతావరణాన్ని బట్టి వివిధ దేశాల నుండి వివిధ మార్బుల్ స్టోన్, పింక్ స్టోన్ తెప్పించి నిర్మించడం జరిగింది. మన భారతీయ శిల్పకళా నైపుణ్యాన్ని చూసి అనేక దేశాల నుండి వచ్చిన సందర్శకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ మందిరం నిర్మాణానికి సుమారుగా 12 సంవత్సరాలు పట్టింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 8న ఇనాగ్రేషన్ చేసి అక్టోబర్ 18 నుండి సందర్శకులకు అనుమతించారు. ఈ స్వామినారాయణ్ మందిరం గోడలపైన మన వేదాల సారాంశం, మన పురాణ కథలు, పుణ్య నదులు, తీర్థాలు, నాట్య భంగిమలు, సంగీత వాయిద్యాలు, అనేక మంది గురువులు, మహర్షుల శిల్పాలు, మన సైన్స్, మన టెక్నాలజీ, మన భాషలు, ఇంకా అనేక రాతి పలికలు, చిత్రపటాలు, గోడలపైన చెక్కిన శిల్పాలు మన భారతీయ శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం. ఇక్కడ మెడిటేషన్, ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరపబడతాయి. స్వామినారాయణ్ బోధనలకు ఆకర్షితులై స్వదేశీయులే కాక ఎంతోమంది విదేశీయులు కూడా ఆయన శిష్యులుగా ఏర్పడ్డారు. వారే వివిధ దేశాలలో ఆయనకు మందిరాలు నిర్మిస్తున్నారు. అంతేకాక ఆయన పేరిట ట్రస్టులు నడిపిస్తున్నారు. ఇంకా గురుకుల పాఠశాలలను స్థాపించి విద్యార్థులకు విద్యతో పాటు కుటుంబ విలువలను, పెద్దల పట్ల గౌరవాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి బోధిస్తున్నారు. ప్రజలందరూ రాగద్వేషాలు మరిచి ఒక కుటుంబంలాగా ఉండాలనేదే స్వామినారాయణ్ బోధనల సారాంశము. ఈ మందిరము 1000 సంవత్సరాలు అయిన చెక్కుచెదరని పటిష్టమైన కట్టడం. ఇక్కడ ప్రజల సౌకర్యార్థము కాఫీ షాప్స్, రెస్టారెంట్స్, రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయబడ్డవి. అక్షరధామ్ అనగా అక్షరాలతో కూడుకున్న ఆయన బోధనలు ముగింపు లేనివని అర్థము. ఇక్కడ లైబ్రరీ, షాపింగ్ మాల్స్ కూడా ఏర్పాటు చేయబడ్డవి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, చారిత్రక కట్టడాలను, శిల్పకళా నైపుణ్యాన్ని తెలిపే ఈ మందిరాలు విదేశాలలో నిర్మించడం నిజంగా మనకు గర్వకారణం. స్వామినారాయణ్ బోధనలకు ఆకర్షితులై అనేక మంది విదేశీయులు కూడా ఆయనకు శిష్యులు కావడం జరిగింది. సాంప్రదాయకంగా బ్రహ్మకుండ్ అనే మెట్ల బావిని నిర్మించడం జరిగింది. వివిధ దేశాల నుండి తెచ్చిన సుమారు 300 పుణ్యనదుల నీటి సమ్మేళనమే ఈ బ్రహ్మకుండ్ అనే మెట్ల బావి. ఇప్పుడు మనం స్వామినారాయణ్ చరిత్ర గురించి తెలుసుకుందాం. 1781 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు సమీపంలో ఉన్న చాపయ్య అనే గ్రామంలో జన్మించారు. ఆయన పేరు ఘనశ్యామ్. అతను తన 7వ సంవత్సరంలోపే పవిత్ర గ్రంథాలన్నింటినీ చదివి ఆకలింపు చేసుకొని ఇంకా సంతృప్తి చెందక ఏదో సాధించాలనే ఆవేదనతో కాలినడకన భారతదేశం అంతా పర్యటించి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను, సాంఘిక ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని చివరకు గుజరాత్లో స్థిరపడి
సాంఘిక ఆధ్యాత్మిక విప్లవానికి నాంది పలికి స్వామినారాయణ్గా మారడం జరిగింది. ఆయన బోధనలకు ఆకర్షితులై కొన్ని వేల మంది శిష్యులుగా మారడం జరిగింది. తరువాత స్వామినారాయణ్ సంస్థను ఏర్పాటు చేయడం. స్వామినారాయణ్ తన 49వ ఏట మరణించడం జరిగింది. ఆయన మరణించిన తరువాత ఆయన బోధనలను ప్రపంచమంతా వ్యాపింపజేసే ఉద్దేశంతో ఆయన శిష్యులు అనేక కోట్ల మంది విదేశాలలో అనేక స్వామినారాయణ్ మందిరాలను నిర్మించి ఆయన బోధనలను ప్రపంచానికి బోధింపజేస్తున్నారు. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.